హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహ సిస్టర్స్. ఇదైతే ట్రావెల్ డే అండి. మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో మా ఫ్లైట్ వచ్చేసి 7:40. సో మేమైతే 4:40కి స్టార్ట్ అయ్యాము. సో దట్ 2 hours ముందు అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతామని చెప్పి. సో 4:40కి స్టార్ట్ అయ్యి క్యాబ్లో అయితే వెళ్తున్నామండి. క్యాబ్ బుక్ చేసుకున్నాము. అండ్ దీనికి ముందు ట్రావెల్ ప్రిపరేషన్స్ అన్నీ ఫుల్ బ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాము. దాంట్లో ట్రావెల్‌కి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఎలా ప్యాక్ చేసుకున్నాము. అండ్ నేను ట్రావెల్ ముందు హెయిర్ కట్ చేయించుకున్నాను. సో కొత్త హెయిర్ కట్ అనమాట. ఎలా టర్న్ అవుట్ అయింది అన్నీ అయితే ఆ వ్లాగ్‌లో అయితే చెప్పాము. అండ్ కొంచెం షాపింగ్ కూడా చేశాము ఆ వ్లాగ్‌లో. అదంతా కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూసి నెక్స్ట్ ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయాం. సో లగేజ్ తీసుకొని నేను వెయిట్ చేస్తున్నా. అండ్ మా హస్బెండ్ అయితే క్యాబ్‌కి పే చేస్తున్నారు. నార్మల్‌గా క్యాబ్స్ ప్రైజెస్ లోకల్‌లో తిరగడానికి బానే ఉంటాయి కానీ ఎయిర్‌పోర్ట్‌కి అనేసరికి కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయండి. సో మేమింకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇంట్లో వాళ్ళు డ్రాప్ చేస్తే వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అవుద్దని. సో వెళ్ళి ఇంకా అక్కడ ఎక్కడ చెక్ ఇన్ చేయాలి, ఐ మీన్ చెక్ ఇన్ లగేజ్ ఇవ్వాలి కాబట్టి లగేజ్ డ్రాప్ చేయడం కోసం అవన్నీ చూసి ఇండిగో ఫ్లైట్‌కయితే మేము బుక్ చేసుకున్నామండి. మాకొచ్చేసి 12,000 చేంజ్ పడింది పర్ పర్సన్‌కి రౌండ్ ట్రిప్. మేము వెళ్ళేది ఉదయ్‌పూర్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మేమైతే ఇండిగో ఫ్లైట్ త్రూ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇది నాన్ స్టాప్ ఫ్లైట్ అనమాట. సో మాకు 1 అవర్ 40 మినిట్స్ అలా పట్టింది. దీంట్లో మీరేంటంటే కావాలి అంటే సీట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళే ఏదో ఒక సీట్స్ అలాట్ చేస్తారు. మేమైతే సీట్స్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే కొంచెం విండో సీట్ అది వస్తుందని చెప్పి. అండ్ కొన్ని ఫ్రీ సీట్స్ అవైలబుల్ ఉంటే మేము ఒక ఫ్రీ సీట్, ఐ మీన్ ఎక్కువ మధ్యలో సీట్స్ ఫ్రీ ఉంటాయన్నమాట. 3 సీట్స్ కాబట్టి. సో మేమైతే ఒక సీట్ ఫ్రీ సీట్ అలాగే ఇంకొకటి పే చేసి అయితే తీసుకున్నాం. సో మాకు రౌండ్ ట్రిప్ అండ్ విత్ సీట్స్ పేమెంట్ కలిపి 25,693 అయితే అయ్యిందండి. సో మీరు బుక్ చేసుకునే టైం బట్టి మనకి పేమెంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అమౌంట్స్ అనేది ప్రైజెస్. అండ్ ఫ్లైట్స్ కూడా ఇండిగో అయితే ఒకటి, ఎయిర్ ఇండియా ఒకటి అలా ఉంటాయి. మేమైతే ఇండిగో అయితే ప్రిఫర్ చేశాము. సో ఇంకా అక్కడ అన్ని బ్యాగ్స్ చెక్ ఇన్ చేసి క్యాబిన్ బ్యాగ్ కూడా స్కాన్ అది ఉంటుంది. అక్కడ మీరేంటంటే క్యాబిన్ బ్యాగ్ అంటే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాము. క్యాబిన్ బ్యాగ్ మీరు స్కాన్‌కిచ్చినప్పుడు చార్జెస్ అవన్నీ కూడా తీసి బయట పెట్టయితే ఇవ్వండి. అండ్ క్యాబిన్ బ్యాగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఒక్కొక్క ఎయిర్‌లైన్స్‌కి ఒక్కొక్క రిస్ట్రిక్షన్. సో అవన్నీ చూసుకొని మీరు ప్యాక్ చేసుకొని వెళ్ళండి. సో దట్ ఇబ్బంది పడకుండా ఉంటారు. మళ్ళీ అక్కడేమన్నా వేరేవి తీసుకెళ్తే మళ్ళీ లేట్ అవుద్ది అన్నీ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ అన్నీ ఉంటాయి. సో జాగ్రత్తగా ప్యాక్ చేసుకోండి. సో మేము కొంచెం సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. మేము ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి. సో హడావిడి ఏం లేకుండా అన్నీ నీట్‌గా అయితే జరిగాయండి. సో ఇంకా మా ఇండిగో ఫ్లైట్ అయితే రెడీగా ఉంది కాబట్టి మేమైతే ఇంకా బోర్డ్ అయిపోయాం ఫ్లైట్. సో మేము ఫ్లైట్ ఎక్కేసరికి ఎవ్వరు లేరు. ఫస్ట్ మేమే ఎక్కాము. సో ఫ్లైట్ ఎక్కాక వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవుతుందా అనయితే. అండ్ ఈలోపు పక్కన వేరే ఫ్లైట్స్ ఉంటాయి కదా! అవన్నీ చూస్తున్నాం. అండ్ ఈ టైంలో మా పక్కన ఇంకో ఇండిగో ఫ్లైట్ వచ్చి ఆగిందనమాట. దాంట్లో అయితే లగేజ్ తీస్తున్నారు. సో అది చూస్తున్నాం ఎలా తీస్తున్నారు ఏంటి అన్నది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 5 మినిట్స్‌కే న్యాప్ ఏసేసాను. చిన్న న్యాప్ అనమాట. ఎక్కువ సేపు కూడా ట్రావెల్ లేదు కాబట్టి మార్నింగే లెగిసాం కాబట్టి ఒక చిన్న న్యాప్ అయితే వేసేసాను. అండ్ నేను న్యాప్ వేసి లెగిసేసరికి ఉదయపూర్ కూడా వచ్చేసిందండి. వాళ్ళు అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. వి ఆర్ రెడీ టు ల్యాండ్ అని చెప్పి. సో లెగిసి చూస్తున్నాను కింద వ్యూ అంతా ఇలా ఉందనమాట. మొత్తం గ్రీనరీ ఉంది. అక్కడక్కడ బిల్డింగ్స్, లేక్స్. మనం ఉదయపూర్ అంటేనే పేరు సిటీ ఆఫ్ లేక్స్ కదండీ! సో అవన్నీ చూస్తున్నాం.
చూసి క్యాప్చర్ చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దాం నాతో పాటు అనైతే. అండ్ మీలో ఎంతమంది ఉదయపూర్ ట్రావెల్ చేశారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకెలా అనిపిచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకెలా అనిపిచ్చిందో నేను ముందు ముందు వీడియోస్‌లో చూపిస్తాను. దెన్ వి ఫైనల్లీ రీచ్డ్ ఉదయపూర్ మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, ఇంకా దిగి అక్కడ బస్సొచ్చింది మమ్మల్ని షటిల్ చేయడానికి. ఐ మీన్ అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి తీసుకువెళ్ళడానికి. ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్ చాలా చిన్నదండి. సో, ఆ బస్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసారు మమ్మల్ని అక్కడికి. అండ్ వెళ్ళగానే అక్కడ ఇలాగ కొంచెం ఉదయపూర్ స్టైల్ ఫోటో బూత్ లాగా పెట్టారనమాట. సో, అందరూ పిక్స్ దిగుతున్నారు. అండ్ మేమైతే మా బ్యాగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో, బ్యాగ్స్ తీసుకొని ఇంకా మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాం. అక్కడ కూడా క్యాబ్ బుక్ చేసుకొని అయితే మేము బుక్ చేసుకున్న హోటల్‌కైతే వెళ్దాం అనుకున్నాం. మేము ఆల్రెడీ ముందే హోటల్‌ని బుక్ చేసేసుకున్నామనమాట. సో, వెళ్ళే ముందు బుక్ చేసుకుంటే మనకి కంగారు ఉండదు. హోటల్స్ దొరుకుతాయా లేదా అనేది. సో, మేము ఏ హోటల్ బుక్ చేసుకున్నాం, దానికి ఎంత ప్రైస్ పడింది అన్నది ముందు చెప్తాను. సో, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ మనకి అక్కడ క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఎయిర్‌పోర్ట్‌లోనే చాలామందుంటారు. మేము తీసుకెళ్తామని. కానీ మీరు ఆ క్యాబ్స్‌లో అస్సలంటే అస్సలు వెళ్ళొద్దు. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తారండి. అండ్ వాళ్ళు టెంప్ట్ చేస్తారు కూడా మీకిక్కడ క్యాబ్స్ దొరకవు అది ఇది అని చెప్పి చాలా. బట్ ప్లీజ్ డోంట్ బుక్ దెమ్. వాళ్ళు చాలా హై ప్రైజెస్ చెప్తారు. మీరు ర్యాపిడో, ఓలా అలా ఉంటాయి. అక్కడ కూడా మనకి హైదరాబాద్‌లో ఉన్నట్టే. సో, వాటిని బుక్ చేసుకొనైతే వెళ్ళండి. అది బుక్ అవుతుంది లేట్ అయినా సరే. వాళ్ళకి ఒక 100 ఎక్స్‌ట్రా ఇచ్చైనా సరే వాళ్ళనే బుక్ చేసుకోండి. నాకైతే ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్ మేము బుక్ చేసుకున్న హోటల్‌కి 570 అయితే చార్జ్ చేశారండి. సో, బయట వాళ్ళు చెప్పిందయితే 900, 1000, 1100 అలా చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. సో, ఈ టిప్ మాత్రం మీరు పక్కా గుర్తుంచుకోండి ఉదయపూర్ వెళ్ళినప్పుడు. ఎయిర్‌పోర్ట్ నుంచి మీ హోటల్‌కి వెళ్ళేటప్పుడు క్యాబ్స్, ర్యాపిడో ఆర్ ఓలాలో ఆటిల్లో బుక్ చేసుకొని మాత్రమే వెళ్ళండి. సో, ఇంకా మేము బుక్ చేసుకున్న హోటల్‌కైతే వచ్చేసామండి. మేము బుక్ చేసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి మాన్ విలాస్. మేమైతే అగోడాలో బుక్ చేసుకున్నాం దీన్ని. సో, మేము బుక్ చేసుకుందొచ్చేసి సుపీరియర్ రూమ్ అనమాట. సో, బాల్కనీ అదంతా వచ్చుంటుందనమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. మీకు ఏ రూమ్ కంఫర్టబుల్‌గా ఉంటుంది, అలాగే మీకు ఏ ప్రైస్‌లో కావాలో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చనమాట. సో, మేమైతే ఇంకా లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. మాది ఎయిర్‌పోర్ట్ నుంచి అక్కడికి 1 అవర్ పట్టింది. 45 మినిట్స్ అనుకుంటా అంతే అనమాట. సో, మేము బుక్ చేసుకున్నది ఆ రోజే కాబట్టి మాకు చెక్ ఇన్ టైమ్ 12:30 దాటాకనమాట. సో, వాళ్ళతో మేము ముందే కోఆర్డినేట్ చేసాం. వాళ్ళేమన్నారంటే రూమ్ అవైలబుల్ ఉంటే ముందే ఇచ్చేస్తాం. రూమ్ ఆక్యుపైడ్ ఉంటే మేము వెయిట్ చేయాల్సిందే అని చెప్పారు. సో, మేము అక్కడికి వెళ్లి అడిగితే ఆల్రెడీ రూమ్ ఆక్యుపైడ్ ఉందన్నారు. వాళ్ళు ఇంకా చెక్ ఔట్ చేయలేదని చెప్పారనమాట. సో, మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది కాబట్టి 12 దాకా వెయిట్ చేయాలి అని చెప్పారు. వాళ్ళు చెక్ ఔట్ చేయగానే క్లీన్ చేసి అయితే రూమ్ ఇస్తామని చెప్పారనమాట. సో, మేము వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మొత్తం బయట ప్లేస్ అంతా చూస్తున్నామనమాట. సో, బయట ఇలాగా చాలా ప్లేస్ ఉంది. అండ్ సైడ్ కూడా మనకి కొంచెం ఈవినింగ్స్ అది కూర్చోడానికి అండ్ పిల్లలతో వెళ్తే వాళ్ళు కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి, ఆడుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ ఇదొచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. రిసెప్షన్ స్టార్టింగ్‌లో ఉంది. అటు ఇటు వెయిటింగ్ హాల్ ఉందనమాట. సో దట్ వీ కెన్ వెయిట్ ఇఫ్ అవర్ రూమ్ ఈస్ నాట్ అవైలబుల్. సో, అక్కడే వెయిట్ చేస్తున్నాం. అండ్ ప్లేస్ అంతా మాత్రం చాలా బావుందండి. అండ్ రూమ్ ఎలా అనిపిచ్చింది, మాకు వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా చూపిస్తాను మీకు ముందు ముందు చెప్తాను. సో, 3 డేస్ ఉండబోతున్నాం ఇక్కడ మేము. సో, 3 డేస్ మాకెలా అనిపిచ్చిందో అన్నీ చెప్తాను. ఇక్కడ చూసారా ఒక రాక్ ఉంది. దానికే ఇలా రాక్‌ని తీయకండి ఇలా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చాలా క్యూట్ అనిపిచ్చింది. మేమైతే 3 డేస్‌కైతే బుక్ చేసుకున్నామండి ఇది. సో, విత్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ అండ్ వెల్కమ్ డ్రింక్ ఒకటిస్తారు. సో, మాకైతే 3 డేస్‌కి 9722 పడింది. మేము అగోడాలో బుక్ చేసుకున్నాము. అగోడాలో ఆఫర్స్ అవి కూడా ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైమ్ బుక్ చేయడం అగోడాలో. సో, నాకు వెల్కమ్ ఆఫర్ వచ్చింది కాబట్టి ఆ ప్రైస్ పడింది. అది కూడా ప్రైసెస్ వేరియేషన్స్ ఉంటాయండి. మేము బుక్ చేసుకుంది కూడా 2 వీక్స్ ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రైజెస్‌లో రావచ్చు. సో, మీరు చూసుకొని బుక్ చేసుకోండి. ఆ హోటల్‌లో ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉందనమాట. సో, మీరు లంచ్, డిన్నర్ అవి కూడా కావాలంటే ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు మీ ప్యాకేజ్‌లో. సో దట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువుంటాయి. వెయిట్ చేస్తూ ఉండగా వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారండి. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో, ఇంకా తాగేసి కింద పూల్ అది ఉంది అని చెప్పారనమాట. ఐ మీన్ సారీ పైన పూల్ అది ఉంది అని చెప్పారు. సో, చూడ్డానికైతే వెళ్ళాం. ఇంకా మొత్తం చూస్తున్నాం ఎలా ఉంది అంతా అని. సో, ఎలాగో టైం ఉంది కదా! వెయిట్ చేయాలి కదా! అనైతే ఒక లుక్ వేసేద్దామనైతే వెళ్ళాం. అక్కడ పూల్ దగ్గరే ఇలాగా
క్యారమ్స్, చెస్ అలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈవినింగ్స్ అది హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు పూల్‌లో. నేనైతే ఇలా రెడీ అయ్యాను ఆ రోజు. మీకు ఫుల్ లుక్ చూపించలేదు ఇప్పటిదాకా. సో, కింద జీన్స్ అండ్ లూజ్ షర్ట్, లైక్ వాచ్, షూస్ అంతే. లూజ్ హెయిర్ అనమాట. చిన్న స్టడ్స్ పెట్టుకున్నాను ఇయర్స్‌కి. ట్రావెల్ కాబట్టి సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాను. సో, ఫైనల్లీ మన రూమ్ అయితే మనకిచ్చేసారు. సో, రూమ్ ఎంటర్ అవ్వగానే మీకైతే రూమ్ టూర్ ఇచ్చేస్తున్నాను. సో, ఫస్ట్ ఇదనమాట డోర్. డోర్‌కి సైడ్స్ ఇలాగ పెయింట్ చేశారు. చాలా బావుంది. అండ్ డోర్‌కి లెఫ్ట్ సైడే 2 చైర్స్ విత్ స్మాల్ టేబుల్ ఇచ్చారు. సమ్ లివింగ్ స్పేస్ లాగా. అండ్ దెన్ బెడ్‌కి అటు ఇటు కూడా మనకి సైడ్ టేబుల్స్ ఇచ్చారు. అండ్ అక్కడే మనకి ఫోన్ కూడా ఉంది. సో దట్ మనం రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేయాలన్నా, రెస్టారెంట్ నుంచి ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా అక్కడే ఆర్డర్ చేసేసుకోవచ్చు. కూడా గుడ్ సైజ్‌లో ఉంది. అండ్ బెడ్ పైన ఒక రెక్టాంగులర్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారనమాట. అండ్ దెన్ మనకి బెడ్‌కి అపోజిట్ సైడ్‌లో ఒక టీవీ అండ్ టీవీ కింద ఒక పెద్ద టేబుల్ ఇచ్చారు. అండ్ దాంట్లో ర్యాక్స్‌లోనే మనకి ఫ్రిడ్జ్ కూడా ఉందనమాట. సో, హ్యాపీగా మనం వాటర్ బాటిల్స్ ఆర్ సమ్ ఫుడ్ ఏదైనా స్టోర్ చేసేసుకోవచ్చు అక్కడ. అండ్ పక్కన ఒక 2 ర్యాక్స్ ఉన్నాయి చిన్నవి. అండ్ ఆ టేబుల్ పైనే మనకి టీ స్టేషన్ ఆర్ కాఫీ స్టేషన్ లాంటిది ప్లేస్ చేశారు. కెటిల్స్, అలాగే షుగర్ ప్యాకెట్స్, టీ ప్యాకెట్స్, గ్రీన్ టీ ప్యాకెట్స్ ఇలా అన్నీ అనమాట. సో, అండ్ దెన్ దాని పక్కనే అనమాట స్టడీ టేబుల్ వచ్చింది. సో, చిన్న క్యూట్ స్టడీ టేబుల్ ఆల్రెడీ నా బ్యాగ్ అయితే అక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇందాక చెప్పినట్టే సైడ్ టేబుల్ బెడ్‌కి. అండ్ ఇదొచ్చేసి బాల్కనీ అనమాట. సో, మీకు చూపిస్తాను బాల్కనీ ఎలా ఉంది మనకి వ్యూ ఏంటి అన్నది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ఫ్రేమ్ ఇచ్చారు స్టడీ టేబుల్ దగ్గర. అండ్ అక్కడే మనకి వాష్‌రూమ్ ముందు ఇలా చిన్న రూమ్ ఉందనమాట. సో, అక్కడ ఏంటంటే ఒక కబోర్డ్ ఇచ్చారు. అండ్ మనకి లాకర్ కూడా ఇచ్చారు. అండ్ దట్స్ మీ. సో, ఫుల్ లెంగ్త్ మిర్రర్ ఉంది. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో దట్ వి క్యాన్ సీ అవర్ అవుట్‌ఫిట్స్ ఫుల్ లుక్ అనమాట. సో, కబోర్డ్ పక్కనే ఇలా టేబుల్ ఇచ్చారు. సో దట్ వి కెన్ ప్లేస్ అవర్ సూట్ కేసెస్ అండ్ ఆల్ దట్. సో, పక్కన వాష్‌రూమ్ ఉంది. సో, వాష్‌రూమ్ ఎలా ఉందంటే, సో యూ కెన్ సీ. సో, చూసారా వాష్‌రూమ్ కూడా చాలా డీసెంట్, చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేశారు. అండ్ అక్కడే మనకి హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. అండ్ వాష్‌రూమ్ చెప్తున్నాను కదా! చాలా అంటే చాలా నీట్‌గా ఉందనమాట. సో, వాష్‌రూమ్‌లో మనకి ఆబ్వియస్‌గా షాంపూ, లోషన్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి అవన్నీ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా అయితే రూమ్ గానీ, వాష్‌రూమ్ గానీ చాలా క్లీన్ అండ్ నీట్‌గా అయితే ఉన్నాయండి. సో, లెట్స్ ఓపెన్ ద బాల్కనీ నౌ. సో, దిస్ ఈస్ ద బాల్కనీ వ్యూ. అండ్ ఇప్పుడు ఫుల్ ఎండగా ఉందండి. అండ్ మనకి అక్కడ కనిపించేది మాన్సూన్ ప్యాలెస్. సో, అదైతే మా రూమ్ టూర్ అండి. మీకెలా అనిపిచ్చింది రూమ్? కింద కామెంట్ సెక్షన్స్‌లో అయితే చెప్పండి. నాకైతే అనిపిచ్చింది. అండ్ 3 డేస్ అయ్యాక నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను ఈ హోటల్‌తో అనేది. నాకెలా అనిపిచ్చింది, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అన్నది. సో, నాకు గనక బానే అనిపిస్తే మీకైతే కింద కాంటాక్ట్ నెంబర్ అలా అలా ఏదైనా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకెలా అనిపిచ్చిందో మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. చెక్ ఇన్ అవ్వగానే అయితే మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయామండి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. సింపుల్ డ్రెస్ వేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకున్నాను. ఇవి ఎంతమంది గుర్తుపట్టారు? వేరే వ్లాగ్‌లో చూపిచ్చాను. సో, కింద కామెంట్ చేయండి గుర్తుపట్టిన వాళ్ళు. అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్, వాచ్ అండ్ బ్రాస్లెట్ అండ్ పోనీ వేసుకొని అయితే రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యాను. సో, ఈలోపు మా హస్బెండ్ అయితే బైక్ రెంట్‌కి తీసుకొనొచ్చారు. మేము తీసుకున్న హోటల్ పక్కనే బైక్ అయితే రెంట్‌కి తీసుకున్నాము. బైక్ మీద కాబట్టి మేము ముందే బైక్ రెంట్‌కి తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇలా ఇంటి దగ్గర నుంచి స్కార్ఫ్స్ అయితే తీసుకెళ్ళాం. సో, దిస్ ఈజ్ ఎ లైఫ్ సేవర్ అనమాట.
సో, అక్కడ ఉదయ్‌పూర్ రాజస్థాన్‌లో ఉంది కాబట్టి ఫుల్ ఎండలున్నాయి. మేము వెళ్ళిన టైంలో మాక్సిమం ఎప్పుడు ఎండగానే ఉంటుందనుకుంటా. సో, మీరు కూడా స్కార్ఫ్స్ మాక్సిమం తీసుకొని వెళ్ళండి. సో దట్ మీరు టాన్ అవ్వకుండా ఉంటారు ఆ ఎండకి. మేము అయితే మంచి పని చేసాం స్కార్ఫ్స్ తీసుకెళ్ళి. సో, ఇంకా మేము ఫస్ట్ అయితే లంచ్ చేయడానికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఆంబ్రాయ్ రెస్టారెంట్ అనమాట. ఇది ఆంబ్రాయ్ ఘాట్ దగ్గర ఉంటుందనమాట. విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ టు విజిట్ ఈస్ ఆంబ్రాయ్ ఘాట్. సో, దాని పక్కనే ఈ రెస్టారెంట్ ఉంది. సో, మేము వెళ్ళే ముందు ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ అయితే నోట్ చేసుకొని అయితే వెళ్ళాము. సో, ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ టు విజిట్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళాం. ఫుడ్ బావుంది అన్నారని చెప్పి అయితే వెళ్ళాము. సో, అక్కడ బయట ఇలా ప్యాలెస్ టైప్‌లో ఉంది. సో, బీచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. చాలా అందంగా ఉంది. సో, ఆ వ్యూస్ అంతా ఎంజాయ్ చేస్తూ అయితే రెస్టారెంట్‌కైతే వెళ్ళాము. సో, ఇక్కడ మీరేంటంటే ఉదయపూర్ వెళ్ళే ముందు చాలామంది చెక్ చేస్తారు కదా! ఐ మీన్ ఉదయపూర్ అనే కాదు. ఏ ప్లేసెస్‌కి వెళ్దామన్నా ముందు లిస్ట్ ఔట్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలి అన్నది. సో, మేము లిస్ట్ ఔట్ చేసుకునేటప్పుడు మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ కొన్ని కెఫేస్ కానీ, రెస్టారెంట్స్ కానీ ట్రై చేయండి అని అయితే పెట్టారు. సో, మేము అవన్నీ నోట్ చేసుకొని ట్రై చేసాము అని చెప్పి ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో, ప్లేస్ బావుంది. అండ్ ఔట్‌డోర్ ప్లేస్ అనమాట. మేము వెళ్ళింది ఆఫ్టర్‌నూన్ కాబట్టి ఎండగా ఉంది. ఈవినింగ్ అయితే మొత్తం ఆక్యుపైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది బుక్ చేసుకోవడానికి రిజర్వేషన్ చేసుకోవడానికైతే ఉండదు. సో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ ఎవరెళ్తే వాళ్ళకి టేబుల్ ఉంటుంది. సో, మేము బయట అయితే లంచ్ చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే ఫుల్లుంది. అండ్ మిగతా ప్లేసెస్ ఏమో ఎంప్టీగా ఉన్నవేమో ఎండగా ఉందనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే లోపలికి వెళ్లి కూర్చోండి అని చెప్పారు. సో, మేము లోపలికి వెళ్ళామనమాట. అదైతే ఏసీ ఉంది. అండ్ అది కూడా బావుంది ప్లేస్. అండ్ వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. ఇదొచ్చేసి లేక్ పిచ్చోలా అనమాట. మనకి వాటర్ కనిపిచ్చేదంతా. సో, ప్లేస్ అయితే చాలా బావుందండి. ప్లెజెంట్‌గా ఉంది. సో, లోపల కూడా సీటింగ్ అది చాలా బావుంది. ఐ మీన్ ఇంటీరియర్ కానీ అదంతా కూడా చూడడానికి చాలా యాస్థెటిక్‌గా ఉందనమాట. సో, ఇంకా అక్కడ కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ అయితే ఎక్కువే ఉన్నాయన్నమాట. మేము అయితే ఇద్దరికి కలిపి ఏమేమి ఐటెమ్స్ ఆర్డర్ చేసాం, అయింది అన్నది ముందు చెప్తాను. కానీ మీరు ఈ ప్లేస్‌కి వెళ్తే ఎఫర్డ్ చేయగలము, అంత పెడతాము అనుకుంటే వెళ్ళండి. లేదా పక్కనే మీకు ఇందాక చూపించాను కదా! పక్కన స్నానం అది చేస్తున్నారు. అది ఆంబ్రాయ్ ఘాట్. అక్కడికి ఒక్కదానికి కూడా వెళ్లి మీరు వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు వ్యూ కోసం వెళ్తే. సో, మేము కూర్చున్న ప్లేస్ నుంచి ఇదనమాట వ్యూ. అండ్ మీకు మధ్యలో వైట్‌ది కనిపిస్తుంది కదా! అదొచ్చేసి తాజ్ లేక్ ప్యాలెస్ అనమాట. సో, అక్కడ మనం వెళ్ళి చూడడానికైతే అలౌమెంట్ ఉండదు. ఓన్లీ స్టే గానీ ఆర్ ఫుడ్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి మనం రిజర్వ్ చేసుకుంటే వెళ్ళడానికి ఉంటుందనమాట. సో, మీకిక్కడ చూపించే ప్లేసెస్‌కి మనం వెళ్తాము నెక్స్ట్ డే అలాగా. సో, మీరు అవన్నీ మిస్ కాకూడదు అంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 3 పార్ట్స్ కింద అయితే పెడదాం అనుకుంటున్నాను. సో దట్ మేము కవర్ చేసినవి అన్ని డీటెయిల్స్ అన్నీ అయితే ఈజీగా చెప్పడానికుంటుంది అని. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. సో, మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాం. సో, ఫుల్ ఆకలి మీద ఉన్నాము అప్పటికే. మేమైతే బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ అండ్ టిక్కా ఒకటి, చికెన్ టిక్కా ఒకటి ఆర్డర్ అయితే చేసాము. ఆర్డర్ చేశాక వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇంత మంచి వ్యూతో ఎంతసేపైనా వెయిట్ చేయొచ్చు అనిపిచ్చింది. సో, ఇంకా మన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఫుడ్ అయితే యావరేజ్ అనేదైతే చెప్తాను. ప్రైస్‌కి వర్త్ ఇట్ కాదు అనైతే చెప్తానండి. సో, అందుకే చెప్తున్నాను మీరు ఫుడ్‌ని ఎఫర్ట్ చేయగలము, అంత పెడతాము అనుకుంటే యూ కెన్ గో. మాకైతే ఈ 3 ఐటెమ్స్‌కి అండ్ వాటర్ బాటిల్‌కి కలిపి 2024 రూపీస్ అయితే అయ్యిందండి. సో, మాకు ఈ ట్రావెల్‌కి మొత్తం ఎంతయింది, మొత్తం ఓవరాల్ బడ్జెట్ ఎంతయింది అంతా అయితే నెక్స్ట్ పార్ట్స్‌లో అయితే చెప్తానండి మీకు క్లియర్‌గా. అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా నేను ప్రతి ప్లేస్‌లో ఇప్పుడు ఫుడ్‌కెంతయింది అండ్ ఫ్లైట్స్‌కెంతయింది, హోటల్‌కెంతయింది అన్నీ మెన్షన్ కూడా చేస్తున్నాను. ఇంకా అక్కడైతే ఫుడ్ తినేసి నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోయామండి. నెక్స్ట్ మేము వెళ్దాం అనుకున్న ప్లేస్ వచ్చేసి సహేలియన్ కి బరి. నేనేమన్నా ప్లేసెస్ నేమ్స్ తప్పుగా మెన్షన్ చేస్తే సారీ.
సో, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకున్నాము. ఇక్కడ టికెట్ ప్రైజెస్ మీకైతే చూపిస్తున్నాను. ఇండియన్ సిటిజన్‌కి ₹30 అనమాట. అండ్ ఫారిన్ సిటిజన్‌కి వేరే ప్రైజెస్ ఉంటాయి. సో, మేము 2 మెంబర్స్ కాబట్టి ఇద్దరికి కలిపి ₹60. సో, బయట అంతా గార్డెన్ ఉంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా అటు ఇటు ఫౌంటైన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇది చిన్న ప్లేస్. సో, ఎక్కువ చూసేయడానికి, ఎక్కువ సేపు స్పెండ్ చేయడానికి కూడా ఏం ఉండదు. అండ్ ఇక్కడ బయట మనకి ఆహ్, సమ్ కాస్ట్యూమ్స్ అది ఇచ్చి ఫోటోషూట్ కావాలి అనుకుంటే దిగొచ్చనమాట. వాళ్ళే కాస్ట్యూమ్స్ ఇస్తారు. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అండ్ ఫోటోస్ కూడా వాళ్ళే తీస్తారు. సో, దానికి వాళ్ళు ప్రైస్ చార్జ్ చేస్తారనమాట. సో, బయటంతా ఇలా ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాక కూడా మనకి ఫౌంటైన్స్ ఉండి అలా చుట్టూరు ఎలిఫెంట్స్ అలా ఉన్నాయన్నమాట. సో, దిస్ ప్లేస్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఫౌంటైన్స్ అండ్ బయట గార్డెన్ అలా అన్నమాట. సో, అంతే ప్లేస్ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏం లేదన్నమాట. జస్ట్ ఇదే అండ్ బయట రైట్ సైడ్ కూడా ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట గార్డెన్ టైపు. సో, అదంతా చూసేసి అండ్ నెక్స్ట్ ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఉదయపూర్ ట్రావెల్ చేయడానికి ఇన్ సిటీలో ట్రావెల్ చేయడానికైతే మీరు బైక్ రెంట్‌కి తీసుకోండి. విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ అనమాట. ఎందుకంటే మనం ఎక్స్‌ప్లోర్ చేసే ప్లేసెస్ అన్నీ చిన్న చిన్న లేన్స్‌లో ఉంటాయి. సో, అక్కడికి కార్స్ అవి వెళ్ళవు. సో, బెటర్ ప్రిఫర్ బైక్ అనమాట. సో, మేము బైక్ 3 డేస్‌కి రెంట్‌కి తీసుకున్నాం. 3 డేస్‌కి 1200 అయితే అయింది. పర్ డేకి 400. సో, 3 డేస్‌కి 1200 అది పే చేయాలి. అండ్ డిపాజిట్ కింద 1000 అయితే చార్జ్ చేశారు. అండ్ వాళ్ళేం చెప్పారంటే మాకు 500 పెట్టి పెట్రోల్ కొట్టించుకోండి అని చెప్పారు. సో, మేము వాళ్ళు చెప్పారు కాబట్టి కొట్టిచ్చేసుకున్నాము. కానీ మీరేం చేస్తారంటే 200-300 అలా కొట్టించుకొని, అది అయిపోయాక మళ్ళీ కొట్టించుకోండి. ఎందుకంటే మాకు 3 డేస్ ఫుల్‌గా తిరిగినా సరే ఇంకా పెట్రోల్ అయితే ఉండిపోయింది. సో, ఈ టిప్ మాత్రం పక్కా గుర్తుంచుకోండి. మేము చేసిన తప్పు మీరు చేయొద్దనమాట. సో, ఇంకా ఫత్తెసాగర్ లేక్ అనమాట నెక్స్ట్ పాయింట్ మనం చూడ్డానికి వెళ్ళింది. సో, అక్కడే అండర్ ద సన్ అనే ఎక్వేరియం ఉంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్‌కి 166 అనమాట. సో, నేను మా హస్బెండ్ వెళ్ళాం కాబట్టి మా ఇద్దరికి కలిపి 332 అయింది. సో, ఇంకా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయి ఎక్స్‌ప్లోర్ చేసేసాము. సో, పిల్లలతో వెళ్తే గనక ఈ ప్లేస్‌కి వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళు కొంచెం ఫిషెస్ అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఉదయపూర్‌లో మనం టూరిస్ట్ స్పాట్స్‌కి ఎక్కడికి వెళ్ళినా టికెట్స్ ఉంటే గనక ఇండియన్స్‌కి వేరే ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఫారినర్స్‌కి వేరే ప్రైజెస్ ఉన్నాయి. అది ఎందుకు అన్నదైతే నాకు తెలీదు. సో, మన ఇండియన్ ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ ప్రతీదీ మాక్సిమం టికెట్స్ ప్రైజెస్ ఉన్న బోర్డ్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో, ఎవరైనా ఫారినర్స్ చూస్తే గనక మీరు ప్రైజెస్ అయితే అక్కడ చూసుకోవచ్చు. సో, అక్కడ ఏంటంటే మేము ఇక్కడ ఒక ప్లేస్‌లో ఇలా ఫిషెస్ మధ్యలో బాక్సెస్ కింద ఉందనమాట. సో దట్ మనం అక్కడ నుంచుని పిక్స్ అయితే దిగొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లా అనిపిచ్చింది. సో, ఇంకా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి బయటకైతే వచ్చేసాం. బయట ఇదే అనమాట ఫత్తెసాగర్ లేక్. మనకి ఇక్కడ మెయిన్ లేక్స్ వచ్చేసి లేక్ పిచోలా అండ్ ఫత్తెసాగర్ లేక్ అనేవి 2 మెయిన్ మేజర్ అట్రాక్షన్ స్పాట్స్ అనమాట. సో, మేము వెళ్ళింది మధ్యాహ్నం 3-4 సో, ఎండగా ఉంది. ఆ 3 డేస్ మేమున్న 3 డేస్ ఫుల్ ఎండగానే ఉందండి. కానీ వర్షాలు లేవు కాబట్టి మేము ఈజీగా అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేయడానికి కుదిరింది. సో, ఇంకా ఫెత్తసాగర్ లేక్ చాలా పెద్దది. సో, దాని చుట్టూ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. సో, చుట్టూ వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ మ్యాగీ పాయింట్స్ కానీ అండ్ ఉదయ్‌పూర్ స్పెషల్ ఫుడ్స్ కానీ లైక్ పావ్ బాజీ ఇవన్నీ అండ్ టీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మేమైతే టీ తాగుదామని మెయిన్‌గా నేను తాగుదామని అయితే అక్కడ ఒక ప్లేస్‌లో అయితే ఆగి టీ తీసుకొని తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి. వెళ్ళే దారిలో ఇదంతా లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట. సత్యసాగర్ లేక్‌కి విజిట్ చేయడానికైతే ఎటువంటి టికెట్స్ ఉండవండి. కానీ దాని మధ్యలో నెహ్రూ గార్డెన్ అనే ప్లేస్ అయితే ఉంది. అక్కడికి మీరు వెళ్ళాలి అంటే బోట్ మీదైతే వెళ్ళాలి. సో, దానికైతే వాళ్ళు చార్జ్ చేస్తారు. మేమైతే వెళ్ళలేదండి. సో, అక్కడి నుంచయితే బగోర్ కి హవేలీ అనే ప్లేస్‌కైతే వచ్చాము. ఇక్కడ మ్యూజియం ఉంటుందనమాట. సో, ఆ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్‌కి ₹60. సో, మా ఇద్దరికి కలిపి ₹120 అయిందనమాట. సో, ఇక్కడ
చిన్న చిన్న ప్లేసెస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజియమ్స్ కింద అయితే పెట్టారు. ఇది వెపన్ మ్యూజియం అన్నమాట. సో, అప్పటి టైంలో రాజులు యూజ్ చేసిన వెపన్స్ అవన్నీ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. టైంలో వాళ్ళు వేసుకునే క్లోత్స్ అవన్నీ అయితే అక్కడ డిస్‌ప్లే చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ వెడ్డింగ్ మ్యూజియం అన్నమాట. సో, ఇదంతా భగోర్ కే హవేలీలో చిన్న చిన్న పార్ట్స్ కింద పెట్టారనమాట. సో, అదంతా కూడా మనకి ఆ భగోర్ కి హవేలీ అన్న ప్లేస్ అంతా మనకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఉండదండి. హాఫ్ ఆఫ్ ద ప్యాలెస్ అయితే మనకి ఇవన్నీ పెట్టారు. అండ్ హాఫ్ ఆఫ్ ద ప్యాలెస్ అయితే క్లోజ్ చేస్తుందనమాట. సో, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పపెట్ మ్యూజియం అన్నమాట. ఇదివరకు టైంలో మనకి మూవీస్ కానీ అవేమీ ఉండేవి కాదు. అప్పట్లో అందరూ ఈ పపెట్స్ షోస్ అవన్నీ వేసి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇదైతే ఎక్కువ యూజ్ చేసేవారని తెలుసు కదా! ఇదివరకు మూవీస్‌లో కూడా ఎక్కువ చూపించేవారు. సో, చాలా డిఫరెంట్ పపెట్స్ అన్నీ ఇక్కడైతే డిస్‌ప్లే చేశారు. ఈరోజు చూపించిన ప్లేసెస్‌లో ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. మీరు ఉదయపూర్ వెళ్తే ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మీరు ఈ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మాత్రం ఈవినింగ్స్ పెట్టుకోండి. ఇది ప్లాన్‌లో మీ ఐటినరీలో మీరు ఈవినింగ్స్ అయితే దీన్ని పెట్టుకోండి. ఎందుకంటే దీని తర్వాత మనకి పపెట్ షో అలాగే ఫోక్ డాన్స్ షో ఉంటుందన్నమాట. సో, అది మనకి 7-8, 8-9 అలా 2 స్లాట్స్ ఉంటాయి. సో, దానికి టికెట్స్ అయితే 6కి ఇస్తారు. సో, మీరు ఈ మ్యూజియం కవర్ చేసేయచ్చు ఈలోపు. ఇది 6కి క్లోజ్ చేసేస్తారనమాట. సో, మీరు ఈ మ్యూజియంకి 4:30, 4కి అలా వెళ్ళిపోయి మ్యూజియం కవర్ చేస్తే దెన్ యూ కెన్ గో టు ఫోక్ డాన్స్ అండ్ పపెట్ షో అనమాట. సో, అలా ప్లాన్ చేసుకోండి. సో, అదంతా చూసి పైకొచ్చాక పైనైతే వ్యూ అదిరిపోయిందండి. చూసారుగా ఎంత అందంగా ఉందో. మేము వెళ్ళింది కూడా సన్‌సెట్ టైంలో కాబట్టి ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందన్నమాట. ఆ లేక్ పిచోలా దగ్గర ఆ సన్ రేస్ పడుతూ చాలా అంటే చాలా అందంగా ఉంది. సో, అందుకే మీరు ఈ ప్లేస్ మాత్రం మీ ఐటినరీలో ఈవినింగ్ షెడ్యూల్ చేసుకోండి. సో, పైన వ్యూ అంతా ఎంజాయ్ చేసాం. చాలా నచ్చింది నాకైతే సన్‌సెట్ వ్యూ. సో, ఇంకా అదంతా ఎక్స్‌ప్లోర్ చేసి కొన్ని పిక్స్ దిగేసి కిందకి వచ్చేసరికి ఇంకొక మ్యూజియం ఉంది. దీంట్లో అయితే అప్పటి రాజుల స్టాట్యూస్ అయితే పెట్టి వాళ్ళు ఎప్పటినుంచి ఎప్పటిదాకా పరిపాలించారు. లైక్ అలా అన్నీ అయితే డిస్‌ప్లే చేశారనమాట. సో, ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసాక ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉందనమాట. మొత్తం భగోర్ కి హవేలీ ఎలా ఉంటుంది అన్నదైతే అక్కడ డిస్‌ప్లే చేశారు. సో, ఇంకా మాకు టికెట్స్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది అంటే జ్యూస్ తాగడానికైతే వెళ్ళాం. జ్యూస్ తాగేసి వచ్చేసి టికెట్స్‌కైతే క్యూలో నుంచున్నాం. అప్పటికే చాలా క్యూ ఉందనమాట. ఇక్కడ మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్‌కి 125 అండ్ మీరు గనక ఫోన్‌తో గానీ ఆర్ కెమెరాతో గానీ అవంతా క్యాప్చర్ చేయాలి అనుకుంటే గనక ఎక్స్‌ట్రా 125 అయితే ఛార్జ్ చేస్తారు. సో, మాకైతే ఇద్దరం కాబట్టి మొత్తం ఫోన్, కెమెరాకి అంతా కలిపి రూ. 375 అయితే ఛార్జ్ చేశారు. మీరు గనక ఈ ఫోక్ షో చూడాలి అంటే మీరు పక్కా 5:45 కల్లా వెళ్ళి అక్కడ క్యూ దగ్గర అయితే టికెట్స్ కౌంటర్ దగ్గర అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే షోకొచ్చేసి ఇన్నే టికెట్స్ ఇస్తాము అని అయితే ఉంటుందండి. సో, మీరు లేట్ చేస్తే షో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ క్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాక మొత్తం అంతా ఫిల్ అయ్యాకైతే షో అయితే స్టార్ట్ చేస్తారు. ఇదైతే మీరు మస్ట్ విజిట్ చేయాల్సిన షో అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో, మీరు ఉదయపూర్ వెళ్తే ఈ షోని అస్సలు మిస్ చేసుకోకండి. చూసారుగా ఎంత బాగా చేశారో. సో, కొన్ని డాన్స్ పెర్ఫార్మన్స్ అయిపోయాక ఇలా పపెట్ షో అయితే కూడా చేశారండి. నేనైతే మొత్తం అంతా అయితే పెట్టడం కుదరలేదు. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ కొంచెం మందికి బోర్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం అంతా అయితే వీడియో పెట్టలేదు. కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను. లాస్ట్‌లో ఈ పెర్ఫార్మన్స్ అయితే ఉందండి.
ఆవిడైతే మనకి పైన పాట్స్ పెట్టుకున్నారు కదా, అవి యాడ్ చేస్తా ఉన్నారనమాట. కొంచెం సేపటికి ఇంకొక 2 అలా యాడ్ చేస్తూ చేశారు. చాలా బాగా చేశారనమాట. సో వాళ్ళు రోజు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటైపోతుందనమాట బ్యాలెన్సింగ్ అనేది. సో చూసారుగా ప్లేట్స్ మీద కూడా డాన్స్ చేశారు ఇలాగా. ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్. డాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయాక అక్కడితో డే అయితే ఎండ్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాం హోటల్ రూమ్కి. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట హోటల్ది. రూమ్కి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇన్ హౌస్ రెస్టారెంట్లోనే ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మధ్యాహ్నం లేట్గా తిన్నాం కదా, ఇంకా ఓన్లీ నేనైతే కర్డ్ రైస్ అండ్ మా హస్బెండ్ అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా బయట అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకేం తినలేదు. సో మాకైతే ఫుడ్ బాగుందనిపించిందండి రెస్టారెంట్లో ఫుడ్ అయితే. కానీ కర్డ్ రైస్ కొంచెం థిక్గా చేసి ఇచ్చారనమాట. సో అది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుండేది. ఫుడ్ తినేసి పడుకున్నామండి. డే 1 వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే 2, డే 3లో ఏం చేసామో నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.